ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము 18వ కీర్తన 6వ వచనము. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులజొచ్చెను. ప్రార్థనే విజయము నిచ్చును. ప్రార్థనయందు ఆసక్తి కలిగియుండుము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియులారా, దావీదు మహారాజు తనకు కలిగిన శ్రమలో దేవుని సన్నిధిలో ప్రార్థించి మొరపెట్టుచున్నట్లుగా వాక్యము సెలవిచ్చుచున్నది. మనకు ఎదురవుచున్న పరిస్థితులలో, సమస్యలలో, కష్టాలలో, శ్రమలలో, ఇరుకులలో, ఇబ్బందులలో మనము దేవునికి ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. ప్రియ స్నేహితులారా, మీకెదురవుచున్న సమస్యలలో, శ్రమలలో మీరు కృంగిపోవచ్చున్నారా? శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చాతకాని వాడవగదు అని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. మీకెదురవుచున్న సమస్యలలో, శ్రమలలో, బాధలలో సొంత నిర్ణయములు తీసుకొని, ఈ బాధ నేను భరించలేను, ఈ శ్రమలు నేను తట్టుకోలేను అని కృంగిపోవచ్చు. సొంత నిర్ణయములు తీసుకొని, ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని, చనిపోతే మంచిది అని నీవు అనుకొనుచున్నావా? దేవుడు నీ శ్రమలన్నిటిలో నీకు తోడుగా ఉంటానని దేవుడు వాగ్దానం చేయుచున్నాడు. శ్రమలో నుండి నేను నిన్ను విడిపిస్తానని దేవుడు వాగ్దానం చేయుచున్నాడు. శ్రమల వైపు చూడక యేసు వైపు చూచి ప్రార్థించుదుముగాక. శ్రమలలో సనుగక ప్రార్థన చేయుదుముగాక. శ్రమలలో చింతించక ప్రార్థించుదుముగాక. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ప్రియ సహోదరుడా, సహోదరి, శ్రమలలో కృంగిపోక ప్రార్థించుదుముగాక. తొందరపాటు నిర్ణయములు తీసుకొనక మంచి నిర్ణయము తీసుకుని ప్రార్థించుదుముగాక. సనుగక ప్రార్థించుదుముగాక. చింతించక ప్రార్థన చేయుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, నిన్ను స్తుతిస్తూ ఉన్నాము. కనికర సంపన్నుడానికి వందనములు. శ్రమలలో సహితము మమ్ములను ప్రేమించుచున్న దేవా, మాకు తోడుగా ఉండడానికి ఇష్టపడుచున్న యేసయ్య, నీకు వందనాలు. విడువని దేవా, మరువని దేవా, ఎవరు ఏ సమస్యలలో ఉన్నారో ప్రతి ఒక్కరి ప్రార్థనను ఆలకించి ప్రతి ఒక్కరి సమస్యలలో నుండి, శ్రమలలో నుండి, వారికి ఎదురవుతున్న కష్టములు, బాధలలో నుండి బయటికి తీసుకురమ్మని ప్రార్థన చేయుచున్నాను. ప్రతి ఒక్కరూ దావీదు వలె వారికి ఎదురవుతున్న శ్రమలలో నిన్ను ప్రార్థించి నీకు మొరపెట్టి విడుదల పొందినట్లు సహాయము చేయమని, ప్రతి ఒక్కరికి గొప్ప సమాధానము కలుగు చేయమని, తొందరపాటు నిర్ణయములు తీసుకొనక మంచి నిర్ణయము తీసుకొని ఈ లోకములో నీ కొరకు బ్రతుకున్నట్లు సహాయము చేయమని ప్రార్థన చేయుచున్నాను. సనుగు కొనక, కృంగిపోక, చింతపడక ప్రార్థించు కృప ప్రతి ఒక్కరికి ఇమ్మని, గొప్ప విడుదల, సమాధానము, నెమ్మది ప్రసాదించుమని ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే దయచేసి ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన కామెంట్స్ను కామెంట్ సెక్షన్లో పెట్టాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకునండి. దేవుడు మిమ్మును మీ కుటుంబములను సమృద్ధిగా దీవించునుగాక. సమాధానకర్త అయిన దేవుడు మీకు తోడై నడిపించునుగాక. ఆమేన్.